close till I get up. Time is barely. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హరి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇప్పుడు మనం మురుకులు ఎలా రెడీ చేసుకోవాలో చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక బౌల్లో రైస్ పౌడర్ అండ్ బటర్ కరిగించింది వేసుకున్నాం. వీడియోలో చూపిస్తున్నట్టుగా అందులో రైస్ పౌడర్ అండ్ బటర్ కరిగించింది అందులో నేను వేసుకున్నాను. ఇప్పుడు స్పైసీ కోసం మనం 10 ఎండుమిర్చి అండ్ కొంచెం కరివేపాకు కూడా టేస్ట్ కోసం వేసుకుని దాన్ని మిక్సీ చేసుకుందాం కచ్చాబచ్చాగా. చూసారు కదా, దాన్ని నేను మిక్సీ చేశాను. అది ఏ విధంగా రెడీ అయ్యిందనేది ఆ మిశ్రమాన్ని మనం ఇప్పుడు ఆ పౌడర్లో వేసుకుందాం. నేను పిండిలో కొంచెం కారం కూడా వేసుకున్నాను. అంతటిని వేసి మనం అలా కలుపుకోవాలి. కొంచెం నువ్వులు కూడా వేసుకుందాం ఫ్లేవర్ కోసం. నువ్వులు మంచి టేస్ట్ కూడా వస్తాయి మురుకులు. కొంచెం వాటర్ వేసి మనం ఆ పిండిని కొంచెం కొంచెంగా ముద్దలా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే వేసుకోకూడదు. కొంచెం కొంచెంగా వేసుకుంటూ దాన్ని మనం కలుపుతూ ఉండాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కలుపుతూ పిండి కొంచెం మరి రెడీ అయ్యింది. మనం ఇంకా దాన్ని వాటర్ వేసి కలిపిన తర్వాత ఇలా ముద్దలా మనం దాన్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతటిని మనం జంతికలు వేసే మిషన్లో వేసి మనం మురుకులు రెడీ చేద్దాం. ఆల్రెడీ నేను పిండి అనేది అందులో పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకున్నాం. ఆయిల్ వేసి ఇప్పుడు అది అందులోకి ఫ్రెష్ చేసి ఆ విధంగా మురుకులు అనేవి వేసుకుందాం. మురుకులు చట్రం అనేది మనకి ఇస్తారు కదా, అది పెట్టుకొని మనం వేసుకోవాలి. చూసారు కదా, ఆ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనకి చూసారు కదా, ఆయిల్లో నొరగ అనేది వస్తుంది. మనకి ఎప్పుడైతే అది డీప్ ఫ్రై అయిపోద్దో ఆ విధంగా ఆ బుడకలు అనేవి తగ్గిపోతాయి. చూసారు కదా, డీప్ ఫ్రై అయిపోయి ఆల్మోస్ట్. ఇప్పుడు అవి మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, మురుకులు అనేవి మనకి రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.